అల్లూరు సీతారామరాజు జిల్లా రంపుల ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. గతంలో ఈ ఘాట్ రోడ్ పరిస్థితిపై ప్రైమ్ 9లో ప్రత్యేక కథనం ప్రసారం చేయడం జరిగింది. కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు బండరాళ్లు దొర్లి రోడ్డు మీద పడుతుండటంతో పరిస్థితి దారుణంగా మారింది. రోడ్లంతా విరిగిపడిపోతున్నాయి. ఇక్కడ మట్టి పడిపోయింది, ఎంత పడిపోయింది, ఎంత రోడ్లంతా అయోమయంగా ఉంది. ఎవరు కూడా దయచేసి రంపులు ఘాటి వరకు రావద్దు. ఎవరు సురక్షిత ప్రాంతంలో వాళ్ళు ఉండవాలను. అందుకే రాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు కిందకు వచ్చేసాయి. ఇగో చూడండి, ఇగో ఈ రెండు పెద్ద బండరాళ్ళు ఇగో వచ్చేసి కింద రోడ్డు మీదకి వచ్చేసాయి. ఓకే, ఇది రంపుల ఘాటి ఫస్ట్ టర్నింగ్ అండి. ఇక్కడి నుంచి చూడండి క్లైమేట్ ఎలా ఉందో ప్రజెంట్. ఇప్పుడు ఉదయం 8:30 అవుతుంది టైము. కాబట్టి ఈరోజు ఈ ఘాటి వద్దకు ఎవరు రావద్దండి. పరిస్థితి చాలా కిటకలంగా ఉంది. దయచేసి రోడ్డు కూడా కనిపించలేని స్థితిలో ఉంది. పెద్ద పెద్ద బండరాళ్ళు జారి పడుతున్నాయి కిందగానే. ఇగోండి చూడండి, ఇగో పెద్ద ఒడ్డు కూడా పడిపోయే కార్యక్రమం ఉంది. ఇదంతా చాలా భయంకరమైన ప్రదేశం. వెహికల్స్ ఎవరు రావద్దు దయచేసి. ఏ టైంలో ఏం జరగబోతుందో తెలియని పరిస్థితి. చూడండి ఇగో ఇక్కడ అయితే పెద్ద మట్టి కుప్ప పడిపోయిందండి రోడ్డుకు అడ్డంగా. దయచేసి ఎవరు రావద్దు. ఈ పెద్ద టర్నింగ్లో చాలా ఎక్కువగా ఇది అయిందండి. ఇక్కడైతే చూడండి, ఇది ఇక్కడ ఇలా తిన్నాకి చూడండి, ఇదంతా చాలా ఎక్కువగా పడిపోయింది వద్దంటాను. దయచేసి ఎవరు కూడా రంపుల ఘాటి మీదుగా ఎవరు కింద నుంచి చింతపల్లి నుంచి కానీ కేటిపేట మీదుగా కానీ ఎవరు రాదు. చూడండి ఇదంతా రోడ్డు మీద అసలు ఏది లేదు. క్లియర్స్ అయితే చేస్తున్నారు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఈ బండ్లు కూడా వెహికల్స్ రావడానికి చాలా ఇరుకుగా ఉంది ఇక్కడ.
కాబట్టి జేసీబీతో వర్క్ అయితే చేస్తున్నారు, కానీ చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి ఇదంతా జేసీబీతో వర్క్ అవుతుంది. ఇదంతా కొండ ఇదంతా పడిపోయింది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇదంతా రోడ్డు మీదకి వస్తుంది, అసలు వెహికల్స్ లేదు. గోవింద్